మిత్రమా, కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. కానీ చెవులోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే మిత్రమా, తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, చెప్పుడు మాటలు కూడా వినడం అంతే తప్పు. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఒక రాయి ఏళ్ల తరబడి నీటిలో ఉన్న ఒక్క చుక్క నీరు కూడా దానిలో ప్రవేశించదు. అదే బంకమట్టయితే నీరు తగలగానే మెత్తబడిపోతుంది. ఇదే విధంగా భగవంతుని యందు దృఢ విశ్వాసం కలవారు ఎట్టి పరిస్థితుల్లో అయినా చెక్క చెదరగా రాతి వలె నిశ్చలంగా ఉండిపోతారు. దుర్బలత్వం కలవారు పరిస్థితులకి చలించిపోతారు. అవునా మిత్రమా? దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకు. జరిగిన గతాన్ని మరిచి ముందున్న నీ గమ్యాన్ని చేరుకో మిత్రమా. భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుకొని బ్రతుకుతారు. కాదంటారా? నిన్ను అర్థం చేసుకునే వారి కోసం నీ సమయం వృధా చేసుకోకు. బంధాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆత్మాభిమానాన్ని పోగొట్టుకోవద్దు. ఇత్తడిని పొందడం కోసం పుత్తడిని అమ్ముకోవడం అంత పిచ్చితనం మరేదైనా ఉంటుందా మిత్రమా? నా దృష్టిలో దెబ్బకు దెబ్బ వేసేవాడి కంటే దెబ్బతిని ఓర్చుకునేవాడే చాలా బలవంతుడు. ఎందుకో చెప్పన మిత్రమా, దెబ్బతిని నొప్పి భరించలేక తిరిగి దెబ్బ కొట్టడం చాలా తేలిక. కానీ తిన్న దెబ్బను ఓర్చుకొని నొప్పిని భరించి జరిగిన అవమానం గుండెల్ని పట్టి పీడుస్తున్నా దెబ్బ కొట్టని వారిని క్షమించాలంటే చాలా బలం కావాలి కదా. అర్థమైందనుకుంటా. నాలుక కన్నా చెవులే మంచివి మిత్రమా. తము విన్నవి అవి చెప్పలేవు, కానీ తను విననిది కూడా చెప్పి నమ్మించగలదు నాలిక. కలిసి ఉన్న రెండింట్లో ఎంత తేడానో కదా. ఒక మనిషిని అపార్థం చేసుకునే ముందు ఆ మనిషి అంతకుముందు ఎలా ఉండేవాడో ఒక్కసారి గుర్తు చేసుకుంటే నిజాలు అర్థమవుతాయి మిత్రమా. ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. అందుకే చెప్పుడు మాటలు వినకూడదు, గతాన్ని మర్చిపోకూడదు అంటారు. అర్థమైందనుకుంటా. మిత్రమా, జీవితం అంటే మన కోసమే కాదు, మన అనుకునే వారి కోసం కూడా బ్రతకడమే ప్రేమంటే. డబ్బు అందం కాదు ప్రేమంటే. ఒక నమ్మకం, ఐశ్వర్యం అంటే డబ్బు సంపాదించడం కాదు మిత్రమా. ఇతరుల నుంచి ప్రేమాభిమానాలు సంపాదించుకోవడం. సంతృప్తి అంటే నచ్చిన దానికోసం వెంటపడడం కాదు, ఉన్నదానితోనే ఆనందించడం. మిత్రమా, ఇల్లు కాలి బూడిదైతే పరిహారం దొరకవచ్చు, కలలు కాలి బూడిదైతే పరిహారం ఇచ్చేదెవరు? ఆకాశం వర్షిస్తే గొడుగు అడ్డు పెట్టవచ్చు, కళ్ళు వర్షిస్తే ఎలా ఆపేది? ముళ్ళు గుచ్చుకుంటే తీసి పారేయచ్చు, మాటలు గుచ్చుకుంటే తీసేది ఎలా? నొప్పి ఉంటే మందులతో తగ్గొచ్చు, కానీ వేదనకి మందేది? కాస్త ఆలోచించు మిత్రమా. ఎప్పుడు కూడా నిజమే చెప్పండి. కఠోరంగా ఉన్నా, కోపగించుకున్నా సరే నిజమైన బంధాలు విడిపోవు. అబద్ధంగా అందంగా ఉన్నా ఏదో ఒక రోజు తెలిస్తే బంధాలు వీడక తప్పదు మిత్రమా. మన కళ్ళు మనల్ని నమ్ముతాయి, మన చెవులు ఇతరుల్ని నమ్ముతాయి. కళ్ళతో చూసేదంతా నిజం కాదు, చెవుల్లో పోసేదంతా నిజం కాదు. బయటకు కనిపించేది చూసి ఒకరు చెప్పేది నిజమని నమ్మకూడదు మిత్రమా. మనకు తెలియనివి చాలా ఉండి ఉండొచ్చేమో. మిత్రమా, నమ్మకం లేని చోట ఏ బంధం కూడా నిలబడలేదు. వద్దు అనుకున్నప్పుడు 100 కారణాలు దొరుకుతాయి మిత్రమా. కానీ తిరిగి కావాలనుకున్నప్పుడు ధైర్యం కూడా సహకరించదు. కారణాలతో విడిపోయేది కాదు బంధం. కష్టం వచ్చినా కలిసుండేదే బంధం అంటే. మిత్రమా, అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడ మాత్రమే తెలిసి ఉంటుంది. అదే స్వయం కృషితో వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం దిగడం రెండూ కూడా తెలిసి ఉంటుంది. మొదటివాడు ఎప్పుడు పడతానో భయపడుతూ ఉంటే రెండోవాడు పడినా పైకి ఎక్కగలనని ధైర్యంతో ఉంటాడు. అదే అదృష్టానికి స్వయం కృషికి తేడా మిత్రమా. అర్థమైందనుకుంటా. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసగా చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకి రాణిగా ఉంటుంది. అవునా మిత్రమా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే
వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. భార్యాభర్తల అనుబంధం కంటికి చేయికి ఉండే సంబంధంలో ఉండాలి మిత్రమా. చెయ్యికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, కన్ను ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది. అర్థమైందనుకుంటా మిత్రమా. అనుమానం ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తుందో అదే ద్వారం నుంచి ప్రేమ, నమ్మకం బయటికి వెళ్తాయి, బంధాలు బీటలు వారతాయి. కాబట్టి మిత్రమా, బంధాల విషయంలో చాలా జాగ్రత్త వహించు. ఒక మంచి మాట చెప్పన మిత్రమా, వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి మిత్రమా. ఒకరు నీ పక్కన ఉంటే నీ స్థాయి పెరిగే కన్నా నువ్వు పక్కన ఉంటే వారి స్థాయికి పెరిగే స్థాయికి నువ్వు రావాలి మిత్రమా. అర్థమైందనుకుంటా. మనం ఏ దీపమైతే ఆరిపోకూడదని మన చేతులు అడ్డుపెట్టి రక్షిస్తామో నిజానికి అదే దీపం మన చేతుల్ని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే మిత్రమా. మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధి చూపిస్తూనే ఉంటారు. ప్రేమతో పాలు పోసి పెంచిన పాము విషమే క్రక్కుతుంది కదా. నీతి లేని వారితో నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా తన నిజస్వరూపం చూపిస్తూనే ఉంటాడు మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, గొడవ జరిగితే కానీ బయటపడవు అసలు ఎవరి మనసులో ఏముందో అని. చూడటానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిదే. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది మిత్రమా. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచివాళ్ళమే మిత్రమా. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ప్రశ్నిస్తామో అప్పుడే మనమెంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరి మనకు ఎక్కడా లేని చెడ్డతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకొకలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో కదా ఈ మనుషులు. మిత్రమా, ఒక స్త్రీ రహస్యంగా ఉంచగల ఏకైక రహస్యం ఏంటంటే అది కేవలం ఆమె వయసు మాత్రమే. కాదంటారా? జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో. కొందరి నిజస్వరూపం, మనస్తత్వం బయటపడతాయి. మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం బాధపడాల్సిన బాధని దూరం చేస్తాయి. అవునా మిత్రమా? నీ తప్పు లేకుంటే నిన్ను నిందిస్తున్నారంటే నీకు దూరం అవ్వాలని నిశ్చయించుకున్నాకే అలా చేస్తారు మిత్రమా. నిజంగా నిన్ను అభిమానించేవారైతే ఒకవేళ నువ్వు తప్పు చేసినా సరే సర్దుకుపోయి నీతోనే ఉంటారు. కాబట్టి ఎవరు ఎలాంటి వారో అర్థం చేసుకొని జాగ్రత్తగా మెలుగు మిత్రమా. మనసు నిండా కుళ్ళు పెట్టుకుని మంచిగా పైకి మాటలతో నటించడం బాగా అలవాటైపోయింది ఈ రోజుల్లో. కాబట్టి ఎవరు ఎలాంటి వారో గ్రహించు. మన మీద మనకి అసహ్యం వేసే సందర్భం ఏంటో తెలుసా మిత్రమా? మనకి విలువనివ్వని వాళ్ళకి మన మనసులో ఉన్నత స్థానం ఇచ్చినప్పుడు. అవునా మిత్రమా? ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసమో ఆలోచించుకో, వాళ్ళకి అలసైపోతావు. ఎక్కువగా విలువనివ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించుకో, శత్రువు అవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు మిత్రమా. ఎవ్వరి నుంచి కూడా ఏమీ ఆశించుకో. నీ జీవితం ఇలా ఉంటే ఎంతో బాగుంటుంది. అవునా మిత్రమా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.